ఆశీర్వాద్ వంటలు. ఇవాళ నేను మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఎంతో రుచికరమైన పప్పుచారుతో మీ ముందుకు వచ్చేసాను. పప్పుచారు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి, కానీ ఇవాళ నేను మీకు మా ఆశీర్వాద్ స్టైల్ పప్పుచారు చేసి చూపిద్దామనుకుంటున్నాను. ఇది చూసి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో కూడా పెట్టండి. మీరందరూ ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఈ పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు, చేసే విధానం ఒకసారి చూసేద్దామా? మరి చలో రండి. ముందుగా దీనికి కందిపప్పు కావాలండి. నేను సుమారుగా ఒక 2 కటోరీలు కందిపప్పుని బాగా వాష్ చేసి ఒక అరగంట ముందర పెట్టుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు నేను ఒక 4 ఉల్లిపాయలండి. ఒక 4 ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగా తరుక్కొని పెట్టుకున్నాను. ఇంకా టమాటాలు, ములక్కాళ్ళు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు. నేను ఇక్కడ ఒక 20 వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటాను. ఇది ఆప్షనల్ మాత్రమే. వెల్లుల్లిపాయలు ఇష్టపడని వాళ్ళు ఇది వేయకపోయినా పర్వాలేదండి. కరివేపాకు, కొత్తిమీర. ఇది నేతి పోపుతోనే బాగుంటుంది. సో కంపల్సరీ నెయ్యి, లేదు నెయ్యి ఇష్టపడని వాళ్ళు నూనె కూడా వాడుకోవచ్చు. ఇది మనకి టేస్ట్కి తగ్గట్టు చేసుకోవడం. పోపు గింజల్లో నేను కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా ఇంగువ, తర్వాత బెల్లం, ఉప్పు, పసుపు, కారం. ఇక్కడ నేను కాశ్మీరీ లాల్ మిర్చ్ వాడానండి. ఇది కలర్ బాగుంటుంది, మరి కారంగా ఉండదని. సో మీకు ఏది కావాలో మీరు అది వాడుకోవచ్చు. సో చూసారు కదండి ఐటమ్స్ అంతా. సో ఫస్ట్ మనము దీనికి కందిపప్పుని ఉడికించి పెట్టుకోవాలి. సో కమాన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే అండి, ఫస్ట్ మనము కందిపప్పుని ఉడికించి పెట్టుకుందాము. సో ఒక హండీ కుక్కర్ తీసేసుకుందాము. అందులో ఈ నానబెట్టిన కందిపప్పుని ఇందులో వేసేసుకుందామండి. ఇదొక 4 విజిల్స్ వరకు పప్పుని కొంచెం మెత్తగా ఉడికించుకుందామండి. కొంచెం అవసరం పడితే కొంచెం వాటరు, తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వరకు పెడదామండి. సో కుక్కర్ ఆపేసానండి. పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాము. ఓకే, పప్పు చాలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇది మనము ఒక బౌల్లో తీసేసుకుందామండి. చూసారు కదండి, ఇప్పుడు నేను పప్పుని ఒక బౌల్లో తీసుకున్నాను. పప్పు ఎంతో మెత్తగా చక్కగా ఉడికిందండి. సో ఇప్పుడు మనము పప్పుచారు పెట్టేసుకుందామా అండి. సో కమాన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనము ఒక హండీ కుక్కర్ తీసుకుందామండి. అందులో నేను కొంచెం ఆయిల్, మరీ ఎక్కువ కాదండి, కొంచెం వేస్తున్నాను ఆయిల్. అది నెయ్యి మాడిపోకుండా. తర్వాత ఇప్పుడు నేను కొంచెం నెయ్యి వేస్తానండి. ఇది నెయ్యి మాత్రం ఆప్షనల్ అండి. నెక్స్ట్ మనము ఈ పోపు గింజలు వేసుకోవాలండి. ఇంకా ఇంగు వేసుకోవాలి. వెంటనే కరివేపాకు, తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకుందామండి. ఒకసారి దాంట్లో ఇలా కలిపేసుకుందామండి. ఆహా, వెల్లుల్లిపాయలు వేయగానే ఈ వాసన సరే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు పచ్చిమిర్చీలు,
ఇప్పుడు ఇవన్నీ వేసి ఒక్కసారి మంచిగా మగ్గ పెట్టుకోవాలండి. 5 నిమిషాల పాటు ఫస్ట్ ఇది మగ్గనిద్దామండి మనం. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. మంచి కలర్ వస్తుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేద్దామండి. చూసారా అండి, చక్కగా కుక్కలకి అంతా. ఒక్క నిమిషం అలా ఉంచుకుందాం. అది మంచిగా మగ్గుతుందండి. మనము కొంచెం కొత్తిమీర అండి, కొంచెం నేను కొత్తిమీర వేస్తున్నాను. ఆ కొత్తిమీర స్మెల్ చాలా బాగుంటుందండి. కొంచెం ఇప్పుడు చివరికి కొంచెం గార్నిషింగ్కి పెట్టుకున్నానండి. ఓకే, ఒకసారి బాగా కలిపేద్దామండి. నెక్స్ట్ మనము ఉడికిచ్చిన పప్పు కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇది కూడా ఒక్కసారి కలుపుతాం. పప్పుని కూడా ఇప్పుడే వేసుకుంటే మనకి పప్పుకి మొత్తం అన్ని ఫ్లేవర్స్ పడతాయండి. సో నేను ఒక్కసారి పప్పు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. మాకు కొంచెం పులుసు చిక్కగా ఇష్టం అండి, అందుకు నేను కొంచెం పప్పు ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు అంత చిక్కగా ఇష్టం లేకపోతే మీరు తక్కువ వేసుకోవచ్చు. అది మీ ఫ్లేవర్స్ మీ ఇష్టం బట్టి మీరు చేసుకోవచ్చండి. మా ఇంట్లో మాత్రం అందరికీ చాలా చిక్కగా ఇష్టం అండి, అందుకు నేను పప్పు కూడా ఇది ఒక్క నిమిషం ఇలా ఉంచుదామండి. నిమిషం వేడిగా పప్పు కూడా అంతా ఒక్కసారి కొంచెం ఒక్క చెంచా నెయ్యి వేసానండి. సో దట్ పప్పుకు కూడా కొంచెం ఫ్లేవర్ పడుతుందండి. ఒక్క నిమిషం ఇలా ఒక్క నిమిషం పప్పుతో పాటు దీన్ని మగ్గనిద్దామండి. ఇది కలుపుతూ ఉండాలండి, లేకపోతే మళ్ళీ అరగంటేస్తుంది. ఇప్పుడు నేను చింతపండు రసం కూడా చేసేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ కూడా ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, బెల్లం అన్నీ వేసేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాము. నిమిషం ఇలా ఉంచినామండి. కదండి ఎంత బాగా మరుగుతుందో. ఇది ఒక్కసారి ఇలా బాగా కలుపుకుందామండి, పప్పు ఎక్కడ అడగంటకుండా. మనము ఇప్పుడు ఇది ఒక్క విజిల్ చాలండి, మరీ మెత్తగా అయిపోకూడదు ముక్కలు. సో మన మొలక్కలు ఉడకడానికి కోసం ఇదంతా. సో ఒక విజిల్ ఇచ్చేసి మనం ఆఫ్ చేసేద్దామండి. సో ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటాను. ఓకే అండి, ఒక విజిల్ ఇచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే అండి, నేను కుక్కర్ ఆపేసుకున్నాను. ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామా అండి. ఓకే, వావ్, మంచిగా అయిపోయిందండి. చూడండి
అన్ని ముక్కలు మునక్కాడ. ఓకే, బాగుందండి. ఒక్క నిమిషం దీన్ని ఇలా మరగనిద్దామండి. కానీ చూసుకుంటూ ఉండాలండి, మళ్ళీ పప్పు అడగంటకూడదు. సో ఒక్క 5 నిమిషాలు మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు ఒక్కసారి మనము రుచి చూద్దామండి. ఉప్పు, చింతపండు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా, లేదంటే ఏదన్నా మార్పులు చేసుకోవచ్చు. ఓకే అండి, బాగుంది. నాకు కొంచెం ఉప్పు నా దాంట్లో తక్కువైందండి, నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకునే లోపల ఒకసారి డెఫినెట్గా టేస్ట్ చేయాలండి. సో ఏమన్నా మార్పులు కావస్తే చేసుకోవచ్చండి. సో అన్నీ సరిపోయి ఉప్పు యాడ్ చేశాను. ఒక్క నిమిషం ఉంచుదామండి. నేను కొంచెం కొత్తిమీర ఈ టైంలో కొంచెం ఇలా వేస్తున్నాను, సరే మంచి ఫ్లేవర్ వస్తుందని. ఇంకా ఒకసారి ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. అండి, నేను ఇది ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాను. ఒకసారి చూడండి దీని కన్సిస్టెన్సీ ఎంత చక్కగా వచ్చిందో. అలానే చిక్కగా, అలానే మరీ చిక్కగా కూడా కాదు. ఇప్పుడు నేను పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసానండి. కొత్తిమీరతో గార్నిష్ చేశాను. సో మన పప్పు చారు రెడీ. సో చూసారు కదండి, ఎంతో సింపుల్గా, ఈజీగా, ఎంతో రుచికరమైన మన పప్పు చారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదండి. నేను ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో రేపు నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.